కాకతీయ సామ్రాజ్యం. కాకతీయుల మూలపురుషుడు వెన్న భూపతి, రాజ్యస్థాపకుడు మొదటి బేతరాజు, మొదటి స్వతంత్ర పాలకుడు రుద్రదేవుడు. కాకతీయుల రాజధాని ఓరుగల్లు. కాకతీయుల మతం శైవం. రాజభాష సంస్కృతం. రాజచిహ్నం వరాహం. వర్ణం శూద్రుడు. మతం మొదట జైన మతం, తదుపరి శైవం. వంశం దుర్జయ వంశం. బయ్యార శాసనం ప్రకారం. గొప్పవాడు గణపతి దేవుడు, చివరివాడు రెండవ ప్రతాపరుద్రుడు. విదేశీ యాత్రికుడు మార్కోపోలో రుద్రమదేవి కాలంలో. క్రీశకం 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు కాకతీయుల సమకాలిక రాజ్యాలు. స్టార్టింగ్ రావాలి. కాకతీయ అనగా కుష్మండం, గుమ్మడి అనే అర్థం. శాతవాహనం తర్వాత ఆంధ్రదేశం మొత్తాన్ని పాలించింది కాకతీయులే. కాకతీపురం అనే గ్రామం వారి నివాసం కావడం వల్లే వారికి కాకతీయులు అనే పేరు వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. విద్యానాథుడి ప్రతాపరుద్ర యశుభూషణం గ్రంథం ప్రకారం కాకతీయుల స్థానిక దేవతను పూజించడం వల్ల వారికి కాకతీయులు అనే పేరు వచ్చింది. కాకతీయులు 10-12 శతాబ్దాల మధ్య రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి గరుడ చిహ్నంను తమ రాజచిహ్నంగా కొనసాగించారు. తరువాత కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా ఉండి వారాహ చిహ్నంను కొనసాగించారు. 12-14 శతాబ్దాల మధ్య స్వతంత్రంగా పాలించారు. క్రీశకం 10వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు కాకతీయుల సమకాలీన రాజ్యాలు. కన్నడ ప్రాంతం హోయసాలలు, మరాఠా ప్రాంతం యాదవులు, తమిళ ప్రాంతం పాండ్యులు, ఉత్తర భారతదేశం ఢిల్లీ సుల్తాన్లు. మాగల్లు శాసనం. ఈ శాసనాన్ని వెంగి చాళుక్యరాజు దానర్ణవుడు వేయించాడు. మంగళ శాసనాన్ని చాళుక్యరాజు దానర్ణవుడు వేయించాడు. మొదటిసారిగా కాకతీయుల గురించి ప్రస్తావించిన శాసనం మాగల్లు శాసనం. కాకతీయుల గురించి ప్రస్తావించిన శాసనం మాగల్లు శాసనం. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయ మూలపురుషుడు కాకర్తె గుండన. మాగల్లు శాసనం ప్రకారం కాకతీయుల మూలపురుషుడు కాకర్తె గూండన. ఈ శాసనం కాకతీయుల సామంత విట్ట వంశానికి చెందినవారని తెలుపుతుంది. బయ్యారం చెరువు శాసనం క్రీశకం 1219లో వేయబడింది. అదేవిధంగా మాగల్లు శాసనం క్రీశకం 956లో వేయించబడింది. ఇక బయ్యారం చెరువు గణపతి దేవుని సోదరి మైలాంబ ఈ శాసనాన్ని వేయించింది. బయ్యారం చెరువు శాసనాన్ని గణపతి దేవుని సోదరి మైలాంబ ఈ శాసనాన్ని వేయించింది. ఈ శాసనం కాకతీయుల వంశవృక్షం గురించి తెలుపుతుంది. ఈ శాసనం ప్రకారం కాకతీయులు మూలపురుషుడు దుర్జయ వంశానికి చెందిన వెన్న భూపతి. ఈ శాసనం కాకతీయులను శూద్ర వంశానికి చెందిన దుర్జయులుగా పేర్కొన్నది. మొదటి బేతరాజు. సామంత కాకతీయులు. మొదటి బేతరాజు ఇతను కాకర్తె గుండన కుమారుడు. కాజీపేట శాసనం ప్రకారం ఇతను పశ్చిమ కళ్యాణి చాళుక్యుల సమాంతుడు. ఇతను విరియాల కుటుంబం సహాయంతో రాజ్యానికి వచ్చాడని గూడూరు శాసనం తెలుపుతుంది. ఇతని బిరుదు కాకతి పురాధినాథ చోడక్షపాల. ఇతను చోళులను జయించి చోడక్షపాల అని కీర్తించబడ్డాడు. ఇతను శనిగరం శాసనాన్ని వేయించాడు. ఈ శాసనాన్ని లిఖించినది నారాయణయ్య. ఇతని మంత్రి నారాయణయ్య శనిగరంలో యుద్ధం వల్ల జినాలయాన్ని బాగు చేయించి కానుకలు సమర్పించాడు. మొదటి ప్రోలరాజు. ఇతను త్రవ్వించిన చెరువులు కేసముద్రం, కేసరి చెరువు హన్మకొండలో. మొదటి ప్రోలరాజు తవ్వించిన చెరువులు కేసముద్రం, జగతి కేసరి సముద్రం. మొదటి ప్రోలరాజు బిధులు కాకతి వల్లభ, అరిగజ్జ కేసరి, సమధిగత్త, పంజ మహాశబ్ద. కళ్యాణ చాళుక్యరాజు 6వ విక్రమాదిత్యుని దండయాత్రతో పాల్గొని విజయం సాధించినందుకు సమధిగత పంచ మహాశబ్ద అను బిరుదు పొందాడు. కాజీపేట, పిల్లల మరియు పాలంపేట శాసనాలు ఇతని ఘనకార్యాలను తెలియజేస్తాయి.
రెండవ బేతరాజు హన్మకొండ దగ్గర శివపురం అనే నగరాన్ని నిర్మించి అక్కడ బేతేశ్వరాలయంను నిర్మించాడు. శివపురంను ఇతను మత గురువు రామేశ్వర పండితుడికి దానమిచ్చాడు. ఇతను రామేశ్వర పండితుడికి శివదీక్ష పొందాడు. ఇతను కాజిపేట శాసనాన్ని క్రీశకం 1090లో వేయించాడు. కాజిపేట శాసనంలో ఇతని బిరుదులు విక్రమ చక్రియ, త్రిభువన్నమల్ల. ఇతని సేనాని మంత్రి వైజాండదిశుడు, గొప్ప రాజనీతివేత్త. రెండవ బేతరాజు కళ్యాణి చాళుక్యరాజు అయిన 6వ విక్రమాదిత్యుని దండయాత్రలో పాల్గొనడంతో ఇతనికి విక్రమాదిత్యుడు 1000 సబిసాయిర మండలాన్ని బహుమానంగా ఇచ్చాడు. దుర్గారాజు ఇతని శాసనం కాజిపేట దుర్గా శాసనం. దుర్గారాజు కాజిపేట దుర్గా శాసనం. రెండవ ప్రోలరాజు సామంత రాజులలో చివరివాడు. తొలి కాకతీయులలో సుప్రసిద్ధుడు. ఇతను జారీ చేసిన శాసనాలు శనిగరం శాసనం, పద్మాక్షి ఆలయ శాసనం. ఇతను హన్మకొండలో సిద్ధేశ్వరాలయం, స్వయంభు దేవాలయం, పద్మాక్షి ఆలయాలను నిర్మించాడు. రెండవ ప్రోలరాజు కాలంలోనే ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభమైంది. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని పూర్తి చేశాడు. రెండవ ప్రోలరాజు వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టి సమాజంలో ఉన్న పేదరికాన్ని రూపుమాపి దరిద్ర విద్రావణ అనే బిరుదును పొందాడు. ఇతను బిరుదులు మహామండలేశ్వర, అహంకాలంకేశ్వర, నిశంక ప్రధాన ప్రబంధన. రెండో ప్రోలరాజు మంత్రి బేతనామత్యుడు జైన మతాభిమాని. బేతనామత్యుని భార్య మైలాంబ హన్మకొండలో కడలాలయ బసదిని జైన మతస్థుల కోసం నిర్మించినది. రెండవ ప్రోలరాజు మంత్రి ఇనగంగాల బ్రహ్మిరెడ్డి వేయించిన ద్రాక్షారామ శాసనం క్రీశకం 1158 ప్రకారం రెండవ ప్రోలరాజు తర్వాత అతని కుమారుడు రుద్రదేవుడు రాజ్యానికి వచ్చాడు. స్వతంత్ర కాకతీయులు రుద్రదేవుడు ప్రతాపరుద్ర 1. ఇతని పాలన కాలం క్రీశకం 1158-1195. రుద్రదేవుడు వేయించిన శాసనం హన్మకొండ 1000 స్తంభాల గుడి శాసనం 1168లో. ఈ హన్మకొండ ప్రశస్తిని అచిత్రేంద్రుడు అనే కవి రచించాడు. ఈ హన్మకొండ శాసనం ప్రకారం రుద్రదేవుడు క్రీశకం 1158-1162 మధ్య సామంత రాజుగా ఉండి క్రీశకం 1163 నుండి క్రీశకం 1195 వరకు స్వతంత్ర రాజుగా పరిపాలన కొనసాగించాడు. రుద్రదేవుడు క్రీశకం 1163లో సంపూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించుకొని కాకతీయుల్లో మొదటి స్వతంత్ర రాజుగా గుర్తింపు పొందాడు. రుద్రదేవుడు వేయించిన మరొక శాసనం గణపావరం శాసనం. ద్రాక్షరామ శాసనం రుద్రదేవుణ్ణి వినయభూషణుడు అని తెలుపుతుంది. ఈ ద్రాక్షరామం శాసనాన్ని వేయించినది ఇనగంల బ్రహ్మిరెడ్డి. రుద్రదేవుడు స్వయంగా కవి. ఇతడు కవులు విద్యావంతులకు కల్పతరువు వంటి వాడని పిల్లల మర్రి నారాయణ రెడ్డి శాసనం క్రీశకం 1196లో తెలియజేస్తుంది. రుద్రదేవుడు సంస్కృతంలో నీతిసారం అనే గ్రంథాన్ని రచించాడు. రుద్రదేవుడి బిరుదులు విద్యాభూషణుడు, దాయగజకేసరి. రుద్రదేవుడు వరంగల్ కోట నిర్మాణాన్ని పూర్తి చేసి రాజధానిని హన్మకొండ నుండి వరంగల్కు మార్చాడు. క్రీశకం 1163లో రుద్రదేవుడు హన్మకొండలో 1000 స్తంభాల గుడిని కట్టించాడు. ఈ గుడి పోషణకు మద్ది చెరువుల గ్రామాన్ని దానంగా ఇచ్చాడు. రుద్రదేవుని మొదటి దండయాత్ర దొమ్మ రాజ్యంపై చేశాడు. ఇతను గోదావరి ప్రాంతాన్ని జయించినట్లు ద్రాక్షరామం శాసనం వల్ల తెలుస్తుంది. రుద్రదేవుడు త్రిపురాంతకం వరకు ఉన్న భూభాగంను జయించాలని త్రిపురాంతక శాసనం తెలుపుతుంది. ధరణికోటను ఆక్రమించిన తన సేనాని
మాల్య కటియకు రుద్రదేవుడు కోట గెల్పట అనే బిరుదును ఇచ్చాడు. చెరుకు వంశనాయకుడు బోలయ్య వేయించిన జమ్మలూరు శాసనం క్రీశకం 1202 ప్రకారం రుద్రదేవుడు విశాలమైన శ్రీశైలం అటవీ ప్రాంతాన్ని చెరుకు నాయకులకు అప్పగించాలని తెలుస్తుంది. 1000 స్తంభాల గుడిని శాసనం రుద్రదేవుడి మిలిటరీ విజయాల గురించి తెలియజేస్తుంది. ఇతని కాలంలో జరిగిన పల్నాటి యుద్ధంలో రుద్రదేవుడు నలగమ రాజుకు సహకరించాడు. క్రీశకం 1195లో యాదవరాజైన జైతూగి చేతిలో రుద్రదేవుడు మరణించాడు. హేమాద్రి వ్రాసిన వ్రతఖండం గ్రంథం పేర్కొంటుంది. ఈ వ్రతఖండం గ్రంథం ప్రకారం యాదవరాజు జైతూగి జైత్రపాలుడు కాకతీయ రాజ్యంపై దాడి చేసి రుద్రదేవుడిని వధించి అతని దత్తపుత్రుడైన గణపతి దేవుడికి బందీగా తీసుకువెళ్ళాడు. రుద్రదేవుడి ప్రముఖ సేనాధిపతి వెల్లంకి గంగాధరుడు వైష్ణవ మతాభిమాని హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. మహాదేవుడు క్రీశకం 1195-99లో పాలించాడు. రుద్రదేవుడి సోదరుడు మహాదేవుడి కాలానికి సంబంధించిన శాసనాలు సుండెల్ల గ్రామ శాసనం పెద్దపల్లి జిల్లాలోనిది 1197లో వరంగల్ కోటలో లభించిన విరిగిన శాసనం. ఇతని గురువు ధ్రువేశ్వర పండితుడు. మహాదేవుడు యాదవ రాజ్యంతో నిరంతర యుద్ధాలు చేశాడు. చివరకు జైత్రపాలం చేతిలో మరణించాడు. ఆ సమయంలో కాకతీయ రాజ్యంలో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం నుండి కాకతీయ రాజ్యాన్ని కాపాడిన మహాదేవుడి సేనాని రేచర్ల రుద్రారెడ్డి. దీంతో రేచర్ల రుద్రారెడ్డికి కాకతీయ రాజ్య దౌర్య బిరుదు ఇవ్వబడింది. రేచర్ల రుద్రారెడ్డి గణపతి దేవుడికి విడుదల చేయించడానికి కృషి చేశాడు. గణపతి దేవుడు క్రీశకం 1199 1262 మహాదేవుడి కుమారుడు గణపతి దేవుడు. యాదవరాజు జైతూగి రుద్రదేవుని సహకరించి గణపతి దేవుడికి బందీగా తీసుకెళ్లాడు. తర్వాత యాదవరాజు సింగన్న గణపతి దేవుడికి విడుదల చేశాడు. దీంతో సింగన్న క్రింది బిరుదులు పొందాడు. తిలుంగరాయ శిర కమటో పాటన ఆంధ్రరాయ స్థాపనోచార్య. గణపతి దేవుడు తెలుగు మాట్లాడే ప్రజలందరినీ ఏకం చేసి వరంగల్ రాజధానిగా నేటి తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలను సుమారు 63 సంవత్సరాల సుదీర్ఘ కాలం క్రీశకం 1199-1262 పరిపాలించాడు. గణపతి దేవుడి పరిపాలన కాలానికి సంబంధించిన తొలి శాసనం క్రీశకం 1199 డిసెంబర్ 26 నాటి కరీంనగర్ జిల్లాలో మంతెన శాసనం. గణపతి దేవుని కాలంలో సేనాని సైన్యాధిపతి రేచర్ల రుద్రుడు, గజ దళాధిపతి జయ్యప్ప సేనాని, రథ దళాధిపతి గంగయ్య సాహిని. గణపతి దేవుని సైనిక విజయాలు. గణపతి దేవుడు కాకతీయుల్లో గొప్పవాడు, అత్యంత పరాక్రమశీలి. దీవిసీమ ప్రాంతపు అయ్య వంశస్థుడు పిన్నచోడిని ఓడించి సామంతునిగా చేసుకున్నాడు. పిన్నచోడుడు తన 2 కుమార్తెలు నారమ పిరమలను గణపతి దేవుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. పిన్నచోడుని కుమారుడు జయప్ప సేనాని తన రాజ్యానికి గజసాహినిగా నియమించుకున్నాడు. దీవిసీమ దీవి ద్వీపం ఆక్రమించడంలో ముఖ్య పాత్ర పోషించిన తన సేనాధిపతి మలయాళ చౌండుడికి గణపతి దేవుడు క్రింద బిరుదులు ఇచ్చాడు. ద్వీపిలుంటాక దీవి చురకార. గణపతి దేవుడి వేలనాటి చక్రవర్తి పృథ్వీశ్వరుడిని హతమార్చి పృథ్వీశ్వర శిరం కందుక క్రీడా వినోద అన్న బిరుదు పొందాడు. నిడవవోలు చాళుక్య వీరభద్రుడిని ఓడించి సామంతుడిని చేసుకున్నాడు. కటకును జయించి చోడకాటక చురకర బిరుదుని ధరించాడు. కడప పాలకులు అయిన కయస్థవంశమును ఓడించాడు. కాయస్థుడు గంగేయాన సహాని గణపతి దేవుడికి సామంతుడయ్యాడు. కడప పాలకుడు అయిన కాయంత స్థావుడిని ఓడించాడు. కాయస్థుడు
గంగేయ సాహాని గణపతి దేవునికి సామంతుడయ్యాడు. నెల్లూరుని పాలిస్తున్న తెలుగు చోడులు గణపతి దేవుని సామంతులయ్యారు. నెల్లూరుని పాలిస్తున్న తెలుగు చోడులు గణపతి దేవునికి సామంతులయ్యారు. నతావాడి ప్రాంతాన్ని ఆక్రమించి నతావాడి రాజు రుద్రుడికి తన సోదరి మైలాంబను ఇచ్చి వివాహం జరిపించాడు. గణపతి దేవుడి యుద్ధాలు విజయ పరంపరలు ఇరగవరం స్తంభ శాసనంలో పొందుపరచడం జరిగింది. గణపతి దేవుని దక్షిణ దేశ విజయాలను పేర్కొనే శాసనాలు: చాబ్రోలు శాసనం క్రీశకం 1228 రేచర్ల రుద్రుడు. గణపేశ్వర శాసనం క్రీశకం 1231 జయప్ప సేని. గణపతి దేవుడి బిరుదు రాయ గజకేసరి. ఇతని వర్తకులకు అభయమిస్తూ మోటుపల్లి అభయ శాసనం క్రీశకం 1244లో వేయించాడు. మోటుపల్లికి గల మరొక పేరు దేశియకొండాపురం. మోటుపల్లి అభయ శాసనమును అమలుపరచుటకు సిద్ధయ్య దేవుడికి నియమించాడు. ఓరుగల్ కోటకు 4 వైపులా 4 శిలా నిర్మిత తోరణాలు గణపతి దేవుడికి నిర్మించాడు. గణపతి దేవుడు ఓరుగల్లో సహస్రలింగాలయంను నిర్మించాడు. గణపతి దేవుడు వరంగల్లో సహస్రలింగాలయంను నిర్మించాడు. ఇతని కాలంలో వేశ్యాలు బిచ్చగాల నుండి వసూలు చేసిన పన్ను గణచారి పన్ను. ఇతని కాలంలో పండిత రాధ్యుడు పాల్కురికి సోమనాథుడు వీర శైవమును ప్రచారం చేశారు. గణపతి దేవుని మత గురువు విశ్వేశ్వర శంభు. గణపతి దేవుడు తన సుదీర్ఘ పరిపాలన కాలంలో తన పొరుగు రాజ్యం యాదవ రాజైన సింగన అతని వారసులతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాడు. గణపతి దేవుడు క్రీశకం 1202లో జమలపురం శాసనాన్ని వేయించాడు. ముత్తుకూరు యుద్ధం క్రీశకం 1262. ముత్తుకూరు యుద్ధం క్రీశకం 1262. మధుర పాండ్య చక్రవర్తి జటవర్మన్ సుందర పాండ్యుడు నెల్లూరుపై దండెత్తాడు. నెల్లూరు తెలుగు చోళ రాజు రెండో మనుమసిద్ధికి సహాయంగా గణపతి దేవుడు జటవర్మన్ సుందర పాండ్యుడితో యుద్ధానికి తలపడ్డాడు. జటవర్మన్ సుందర పాండ్యన్ చేతిలో గణపతి దేవుడు ఓడిపోయాడు. గణపతి దేవుడు ఓడిపోయిన ఏకైక యుద్ధం ముత్తుకూరు యుద్ధం నెల్లూరులో. ముత్తుకూరు యుద్ధంలో పరాజయం పొందిన గణపతి దేవుడు క్రియాశీలక రాజకీయాల నుంచి విముక్తుడై తన కుమార్తె రుద్రమదేవికి రాజ్యభారం అప్పగించాడు. గణపతి దేవుని కాలంలో ప్రముఖులు: గంగయ్య సాహిని. గణపతి దేవుడి కాలంలో బహత్తర నియోగాధిపతిగా నియమించబడ్డాడు. ఇతని బిరుదులు మండలిక, బ్రహ్మ రాక్షస, రకేశ గంగ, గాండ పెండేర, ప్రోల భీమనాయకుడు. ఇతను గణపతి దేవుని గొప్ప మంత్రి. ఇతని బిరుదులు 6000 దూషక, కంచి చురాకార. జయప్ప సేనాని గణపతి దేవుడి గజ దళపతిగా పనిచేశాడు. బిరుదు వైరి గోదు పరుట్టు. నెక్స్ట్ రుద్రమదేవి క్రీశకం 1262 1289. రుద్రమదేవి గణపతి దేవుడి సోయాంబల కుమార్తె. మధ్యయుగ దక్షిణ భారతంలో గొప్ప మహిళా పాలకురాలు. ఆంధ్రదేశంలో రాజధికారం చేపట్టిన మొదటి మహిళ. ఈమె బిరుదులు రాయ గజకేసరి, రుద్రదేవ మహారాజు, ప్లాటో ధృతి, దుర్గి శాసనం ప్రకారం. రుద్రమదేవి వేయించిన శాసనాలు: మల్కాపురం శాసనం, బీదర్ కోట శాసనం. రుద్రమదేవి సవతి సోదరులు హరిహర దేవుడు, మురారి దేవుడు దయాది పోరు చేశారు. వీరు తిరుగుబాటు రుద్రమదేవి కఠినంగా అణిచివేసింది. రుద్రమదేవి పట్టాభిషేకం గురించి దుర్గి శాసనం తెలియజేస్తుంది. ఈ దుర్గి శాసనాన్ని వేయించినది కాయస్థ జన్నిక దేవుడు.
యాదవరాజు మహాదేవుడి కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించడానికి వ్యూహం పన్నాడు. ఆ సమయంలో కాకతీయ రాజు భూభాగాలను రక్షించే భారాన్ని స్వీకరించిన రుద్రమదేవి సేనాని రేచర్ల ప్రసాదిత్యుడు. రేచర్ల ప్రసాదిత్యుడి బిరుదులు కాకతీయ రాజ్య స్థాపనాచార్య, రాజపీతమహంక. రుద్రమదేవి పాలించే నాటికి కాకతీయ సామ్రాజ్యానికి పొరుగున తూర్పు గాంగులు, యాదవులు, పాండ్య రాజ్యాలు ఉన్నాయి. యాదవ రాజ్యానికి చెందిన మహాదేవుడు రుద్రమదేవుపై దండెత్తగా అతనిని ఓడించి శూద్రసేనలను దేవగిరి కోటకు వరకు తరిమి కొట్టింది. ఈ విజయంలో ముఖ్య పాత్ర పోషించినది రుద్రమదేవి సేనాని సింద భైరవుడు. ఈ విజయం గురించి వర్ణించే శాసనం బీదర్ కోటలో లభించిన రుద్రమదేవి శాసనం. యాదవరాజు మహాదేవుని ఓడించి రుద్రమదేవి రాయ గజకేసరి శత్రురాజులైన ఏనుగులకు సింహం వంటిది అనే బిరుదును పొందినట్లు తెలియజేయు ఆధారాలు ఏక కామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర, మల్కాపూర్ శాసనం. రుద్రమదేవి పాలనలో సహకరించిన సేనానులు: కాయస్థ జన్నికదేవుడు, రేచర్ల ప్రసాదిత్యుడు, గోన గన్నారెడ్డి, కాయస్థ త్రిపురారి, మాల్యాల గుండె నాయకుడు. రుద్రమదేవి మరణం గురించి తెలియజేయు శాసనం పువ్వుల ముమ్మడి వేయించిన చందుపట్ల శాసనం. నల్గొండ జిల్లా చందుపట్ల శాసనం క్రీశకం 1289 నవంబర్ 27 ప్రకారం కాకతీయ సామంతుడు కడపరాజు కాయస్థ అమ్మదేవుడు తిరుగుబాటును ఆనించడానికి వెళ్ళిన రుద్రమదేవి ఆమె సేనాని మల్లికార్జునుడిని అంబదేవుడు సహకరించాడు. అంబదేవుడు వేయించిన త్రిపురాంతకం శాసనం క్రీశకం 1291 అతని విజయాలను వర్ణిస్తుంది. రుద్రమదేవి కాయస్థ అంబదేవుని చేతిలో మరణానికి కారణమైన యుద్ధం త్రిపురాంతక యుద్ధం. రుద్రమదేవి కాలంలో వెనిస్ ఇటలీ యాత్రికుడైన మార్కో పోలో కాకతీయుల రాజ్యాన్ని సందర్శించాడు. రుద్రమదేవి న్యాయంకర వ్యవస్థను ప్రవేశపెట్టింది. రుద్రమదేవి సేనాధిపతి మహాప్రధాని ఇందులూరి అన్నదేవుడు. రెండవ ప్రతాపరుద్రుడు క్రీశకం 1289 1323 కాకతీయుల్లో చివరివాడు. ఇతను రుద్రమదేవి కుమారుడు. రుద్రమదేవి పెద్ద కుమార్తె ముమ్మడమ్మ కుమారుడు. ఇతని బిరుదులు దయ గజకేసరి, మూరు రాయారగండ, కుమార రుద్రుడు, వీరరుద్రుడు. ఇతను సింహాసనం అధిష్ఠించగానే పరిపాలన సంస్కరణలు చేపట్టాడు. రుద్రమదేవి సైనిక వ్యవస్థల్లో ప్రవేశపెట్టిన న్యాయంకార వ్యవస్థను ఇతడు పటిష్టం చేశాడు. రెండవ ప్రతాపరుద్రుని కాలంలో తుంగభద్ర నది తీరంలో అనెగొంది అనే స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించినవాడు సింగమ నాయకుడు. అనెగొంది రాజధాని కంపిలి. రెండవ ప్రతాపరుడు అనెగొందిపై దాడి చేసి దాన్ని సామంత రాజ్యంగా చేసుకున్నాడు. కాయస్థ అమ్మదేవుడు అతని మిత్రుడైన పాండ్య యాదవ సేనలను ఎదుర్కొనడానికి రెండవ ప్రతాపరుద్రుడు త్రిముఖ వ్యూహం అనుసరించాడు. క్రీశకం 1290లో ప్రతాపరుద్రుని సైన్యాలు సైన్యాధిపతి ఇందులూరి అన్నయ్య నేతృత్వంలో అమ్మదేవుడి కేంద్ర స్థానమైన త్రిపురాంతకంపై దాడి చేసి విజయం సాధించాయి. ఈ విజయానికి గుర్తుగా త్రిపురాంతకంలో శాసనం వేయించిన కాకతీయ సేనాధిపతి ఇందులూరి అన్నయ్య దేవుడు. రెండవ ప్రతాపరుద్రుని వేయించిన శాసనాలు: సకలవీడు శాసనం 1317లో, కొలనుపల్లి శాసనం 1321లో మహబూబ్నగర్లో. రెండవ ప్రతాపరుద్రుడి ఆ స్థానంలోని సంస్కృత కవులు: విద్యానాథుడు ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం రచించాడు. మల్లినాథుడు కాళిదాస్ పుస్తకాలపై వ్యాకరణాలు రాశాడు. విద్యానాచార్యుడు ప్రమేయ చర్చామృత గ్రంథం విద్యానాచార్యుడు రాశాడు. ఆగస్త్యుడి రచనలు: బాలభరతం, నలకీర్తి కౌముది, కృష్ణ చరిత్రం, నాట్యశాస్త్రం కావ్యం, ధ్వన్యలోకం కావ్యం.
ఇక కాకతీయ రాజ్యంపై ముస్లింల దాడుల గురించి తెలుసుకుందాం. రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో దక్షిణ భారతదేశంపై ముస్లిం దాడులు ప్రారంభమయ్యాయి. ఓరుగల్లుపై ముస్లింలు ఎన్నిసార్లు దండెత్తారు. విద్యానాథుడు ముస్లింలు ఎన్నిసార్లు దండెత్తారని కొన్ని గ్రంథాలలో వాటికి ఆధారాలు. విద్యానాథుడి ప్రతాపరుద్ర యశోభూషణ గ్రంథం, ప్రౌలయ నాయకుడు విలాస తామ్ర శాసనం, అన్నితల్లి వేయించిన కాల్వచేరు శాసనం. ఈ దండయాత్రలు 5 సార్లు జరిగాయని వివరించిన రచయితలు అమీర్ ఖుస్రూ, పెరిస్ట్రా, అబుల్ వాసఫ్. చరిత్రకారులు మహమ్మదీయ రచనలకు ప్రామాణికంగా స్వీకరిస్తున్నారు. వారి ప్రకారం ఢిల్లీ సుల్తాన్లు రెండవ ప్రతాపరుద్రుని కాలంలో కాకతీయులపై 5 సార్లు దండయాత్రలు చేశారు. వాటిలో ముఖ్యమైనవి: మొదటి దండయాత్ర క్రీశకం 1303. కాకతీయులపై మహమ్మదీయులు తొలి దండయాత్ర నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ. దండయాత్ర చేసిన అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలిక్ ఫక్రుద్దీన్ జూనా. ఉప్పరపల్లి కరీంనగర్ వద్ద జరిగిన యుద్ధంలో ఫక్రుద్దీన్ జూనా ఓడిపోయి పారిపోయాడు. ఉప్పరపల్లి యుద్ధంలో ముస్లిం సేనలకు ఓడించడంలో కాకతీయ సేనాధిపతులైన పొత్తు, గంటిమైలి, రేచర్ల ప్రసాదితుడి కుమారుడైన వెన్నమ అద్భుత ప్రతిభను, సాహసాన్ని ప్రదర్శించారని వెలుగుగోటివారి వంశవాళి రచనలో పేర్కొన్నారు. రెండవ దండయాత్ర క్రీశకం 1309. ఈ కాలం నాటి ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాపతి మాలిక్ కాఫర్ నాయకత్వంలో దండయాత్ర జరిగింది. ప్రతాపరుద్రుడు ఓడిపోయి కాకతీయుల ఢిల్లీ సుల్తానుల సామంతులయ్యారు. కాకతీయ ఢిల్లీ సుల్తానులకు మొదటిసారి సామంతులైన సంవత్సరం 1309. ముస్లింల చేతిలో ఓటమి పొందిన ప్రతాపరుద్రునిపై ఇదే అదునుగా కొందరు సామంత రాజులు తిరుగుబాటు చేశారు. అట్టి వారిలో కాయస్థ మల్లిదేవుడు, నెల్లూరి రంగనాథుడు ముఖ్యులు. 5వ దండయాత్ర క్రీశకం 1328. ఇది చివరి దండయాత్ర. ఈ దండయాత్రతో కాకతీయ రాజ్యం పూర్తిగా అంతమైపోయింది. ఈ దండయాత్ర సమయంలో ఢిల్లీ సుల్తాన్ గియాజుద్దీన్ తుగ్లక్. దండయాత్రకు నాయకత్వం వహించినది జూనా ఖాన్, ఉల్గు ఖాన్, మహ్మద్ బిన్ తుగ్లక్. జూనా ఖాన్ రెండవ ప్రతాపరుద్రుడిని ఓడించి కాకతీయ రాజ్యాన్ని అంతజేశాడు. తదుపరి వరంగల్కు సుల్తానాపూర్ అనే పేరు పెట్టారు. గన్నమ్మ నాయకుడు అనే అధికారిని మాలిక్ మక్బూల్గా పేరు మార్చి సుల్తానాపూర్కు గవర్నర్గా నియమించారు. మరో వ్యక్తి బుర్హానుద్దీన్ జగన్నాథ పండిత రాయల్ను సుల్తానాపూర్కు పాలనాధికారిగా నియమించారు. రెండవ ప్రతాపరుద్రుడిని జూనా ఖాన్ ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో నర్మదా నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవ ప్రతాపరుద్రుడిని జూనా ఖాన్ ఢిల్లీకి బందీగా తీసుకెళ్తుండగా ఆత్మహత్య చేసుకున్నాడని విలాస శాసనం తెలియజేస్తుంది. ఈ విలాస శాసనాన్ని ప్రౌలయ నాయకుడు వేయించాడు. ఇక కాకతీయుల పరిపాలన. కాకతీయుల పరిపాలన విధానాలు, ఆర్థిక స్థితిగతులపై సమగ్ర పరిశోధన చేసిన చరిత్రకారుడు పివి పరబ్రహ్మ శాస్త్రి. పరబ్రహ్మ శాస్త్రి రచించిన గ్రంథం ది కాకతీయాస్. కాకతీయ పరిపాలన విధానంను సెగ్మెంటరీ స్టేట్ పరిపాలన విధానమని వర్ణించిన చరిత్రకారుడు బర్టెన్ స్టీన్. కాకతీయుల పరిపాలన విధానాన్ని మెట్రోపాలిటన్ పరిపాలన విధానమని వర్ణించినది రోమి లతఫర్. కాకతీయుల వికేంద్రీకృత రాచరికాన్ని అనుసరించి పాలన చేశారు. కాకతీయుల ఆదరించి అమలు చేసిన సిద్ధాంతం రాజ్యం సప్తంగ సమనిత్వం. కాకతీయుల శూద్రులైనప్పటికీ రాజధర్మాన్ని ప్రాచీన రాజనీతిజ్ఞులు సూచించిన రాజనీతి సూత్రాలను అనుసరించి పరిపాలించారు. మాండలిక వ్యవస్థ కాకతీయుల కేంద్ర ప్రభుత్వ వ్యవస్థలో ఒక నూతన పద్ధతి. బలవంతులైన మాండలికులను కాకతీయులు ప్రోత్సహించారు.
హిందూ రాజవంశంలో స్త్రీని సింహాసనం ఎక్కించిన అపూర్వ ఘనత కాకతీయులకే దక్కుతుంది. ఉత్తత ద్వారా కిరీటం లభించే పద్ధతి కూడా కాకతీయ వంశంలో జరిగింది. 2వ ప్రతాపరుద్రుడు. సకల నీతి సమ్మతం గ్రంథంలో అష్టదశ తీర్థులనే ఉద్యోగుల ప్రస్తావన ఉంది. రాజు చెడు వ్యాసనాలు వదిలి నీతి గ్రంథాలు వింటే ఎంతో సామర్థ్యం గడిస్తాడు అని రుద్రదేవుడి నీతిసారం పేర్కొంటుంది. కాకతీయుల పరిపాలన ఆధారమైన గ్రంథాలు శివదేవయ్య పురుషార్థ సారం. కాకతీయుల పరిపాలన ఆధారమై గ్రంథాలు శివదేవయ్య పురుషార్థన సారం, మడికి సింగన్న సకల నీతి సమ్మతం, రుద్రదేవుడి నీతిసారం, రాజ్యం నాడులు స్థలం గ్రామాలు, పాలనలో చివరి భాగం గ్రామం, 20 గ్రామాల సమూహం స్థలం. గ్రామ పరిపాలనను అయ్యగార్లు నిర్వహించేవారు. అయ్యగార్ల వ్యవస్థ సన్నిధర్ అయ్యగాండ్ర. కాకతీయుల కాలంలో గ్రామ సేన రాజసేవ చేసినందుకు వేతనంగా భూములను పొందేవారు అయ్యగార్లు. గ్రామాధికారులు అందరినీ కలిపి అయ్యగారని వ్యవహరించేవారు. కాకతీయులకు ముందే గ్రామాల్లో అయ్యగార్ల వ్యవస్థ ఏర్పడింది. ఆయం అనగా పొలం అని అర్థం. ప్రతి గ్రామానికి 12 మంది అయ్యగార్లు ఉండేవారు. ఈ పదవి వంశపరంగా వస్తుంది. 12 మంది అయ్యగార్లు కరణం రెడ్డి, తలారి, పురోహితుడు, కమ్మరి, కుమ్మరి, కంసాలి, మంగలి, చాకలి, వడ్రంగి, చర్మకార, వెట్టి. కరణం గ్రామంలోని భూముల రెవెన్యూ లెక్కలు చూసేవాడు. కరణం రెడ్డి కరణమిచ్చే లెక్కల ఆధారంగా పన్నులు వసూలు చేసే ప్రభుత్వానికి అందజేస్తాడు రెడ్డి. తలారి గ్రామ పాలదారుడు. వెట్టి చిత్తసేవలు చేయువాడు. కాకతీయుల గ్రామ పాలనలో ప్రవేశపెట్టిన పన్నిద్దర్ ఆయగండ్ర పద్ధతిని కుతుబ్షాహీలు బలవంతులు పద్ధతి పేరుతో అనుసరించారు. నియోగ వ్యవస్థ. కాకతీయుల కాలంలో పరిపాలన 72 శాఖల కింద విభజించబడింది. వీటిని నియోగాలు అంటారు. నియోగాలను పర్యవేక్షించే అధికారి బహత్తార నియోగాధిపతి. గణపతి దేవుడి కాలంలో బహత్తార నియోగాధిపతి గంగయ్య సాహితి. రుద్రమదేవి కాలంలో బహత్తర నియోగాధిపతులు త్రిపురారి పొంకమల్లయ్య ప్రాగడ. 2వ ప్రతాపరుద్ర యొక్క బహత్తర నియోగాధిపతి అంబదేవ మహారాజు. పరిపాలన కాలంలో ప్రధానమంత్రి ప్రధాన పాత్ర పోషించేవాడు. గణపతి దేవుడు ప్రధానమంత్రి మాల్యాల హేమాద్రి రెడ్డి. రుద్రమదేవి ప్రధానమంత్రి వెల్లంకి గంగాధరుడు. ప్రతాపరుద్ర 2 ప్రధానమంత్రి ముప్పిడి నాయకుడు. కాకతీయుల మంత్రి మండలిలో ముఖ్యమైన వారు గజసాహిని గజ బలానికి అధినేత, సంధి విగ్రహ, యుద్ధ మంత్రి, విదేశాంగ మంత్రి, ప్రగడ అంతఃపురాన్ని పర్యవేక్షించే అధికారి, ప్రాద్వి వాహకుడు, న్యాయాధికారి, సాముద్రిత ప్రాంతీయ న్యాయాధికారి, తీర్పారులు, పండిన పంటపై ప్రభుత్వం బాగా నిర్ణయించే అధికారం, నగర శ్రీ కావాలి, రాజభవన ద్వారా పాలకుడు, అంతఃపుర రక్షకుడు, మండలేశ్వర రాష్ట్ర పాలకుడు. సైనిక వ్యవస్థ. ప్రతాపరుద్ర 2 కాలంలో నాటికి ప్రతాపరుద్ర 2 కాలం నాటికి కాకతీయ సైన్యం 9 లక్షలు ఉండేది. కాకతీయ చక్రవర్తుల నవలక్ష దానార్దుర దిశలు అని బిరుదును స్వీకరించారు. కాకతీయుల సైనిక పరిపాలన గురించి వివరించే గ్రంథం కాకతీయుల సైనిక పాలన గురించి వివరించే గ్రంథం నీతిసారం. కాకతీయుల సైనిక పరిపాలనలో నయంకార విధానం ప్రవేశపెట్టినది రుద్రమదేవి. ప్రతాపరుద్రుడు ఈ నయంకార వ్యవస్థను బలోపేతం చేశాడు.
నయంకార విధానంలో సైనిక పోషణ కొంతమంది నాయకులకు ఇచ్చి వారికి జీతాలు నగదు రూపంలో కాకుండా కొన్ని గ్రామాలను ఇచ్చేవారు. నయంకార విధానం ఒక రకంగా అది జగీర్దారీ విధానం. ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర ప్రకారం రెండవ ప్రతాపరుద్రుని కాలంలో 77 బుర్జులకు 77 మంది నాయంకారులు ఉండేవారు. రెండవ ప్రతాపరుద్రుని ఆ రాజ్యంలో 4వ వంతు భూమిని నాయంకరుల ఆధీనంలో ఉంచాడు. నాయంకరులకు వారి ఆధీనంలో ఉండే ప్రాంతాలతో పన్ను వసూలు చేసే అధికారంతో పాటు శాంతి భద్రతలను పర్యవేక్షించే బాధ్యత కూడా ఉండేది. నాయంకరుల భూస్వామ్య వ్యవస్థ పాలన విభాగాన్ని అమరం అందరు. ఈ వ్యవస్థని విజయనగర సామ్రాజ్య కాలంలో అమర నాయంకర వ్యవస్థ అని, ఢిల్లీ సుల్తాన్ల కాలంలో యుక్త వ్యవస్థ అని, మొఘలాయుల కాలంలో మున్సబ్దారీ వ్యవస్థ పిలువబడింది. కాకతీయుల సైనిక వ్యవస్థలో రాజు ప్రత్యక్ష పాలనలో ఉండే మూలబలం స్థిర సైన్యం మరియు నాయంకరుల అధీనంలో ఉండే సామంత సైన్యం అని 2 రకాల సైన్యాలు ఉండేవి. వీరి సైన్యంలో రథ, గజ, తురగ, పదాతి దళాలు ఉండేవి. సేనాధిపతులకు గజసాహిని, అశ్వసాహిని అని పిలిచేవారు. రెండవ ప్రతాపరుద్రుని సైన్యంలో 100 ఏనుగులు, 20,000 గుర్రాలు, 9 లక్షల కల్బలం ఉన్నట్టు తెలుస్తుంది. ఇందులూరు అన్నయ్య 5 లక్షల కల్బలానికి అధ్యక్షుడు. జయప్ప సేనాని నృత్యరత్నావళి ప్రకారం కాకతీయుల కాలం నాటి ఆయుధాలు కత్తి, గాద, కాన్య, నరోచ, కార్ముక, కంపన, ముద్గుర, తోమర, ముషిండి, బిండివ, చక్ర. కాకతీయులకు సైనిక శక్తితో పాటు రాజరక్షణలో దుర్గాలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నది. ఆనాడు వన, గిరి, స్థల, జలదుర్గాలు ఉన్నాయి. కాకతీయుల కాలంలో రాజులు నియమించుకునే అంగరక్షకులను లెంకలు అనేవారు. రాజు రక్షణ వీరి ప్రధాన బాధ్యత. మెహరివాడ అనే ప్రాంతంలో సైనికుల యొక్క వస్తువులను తయారు చేసేవారు. కాకతీయుల యుద్ధానికి సిద్ధమైనప్పుడు ఓరుగల్లులో, మోగిచర్లలోని ఏకవీర ఆలయానికి పూజలు నిర్వహించేవారు. న్యాయ వ్యవస్థ. రాజనీతి రత్నాకరం గ్రంథం కాకతీయుల కాలంలో 4 రకాల న్యాయ సభలు ఉండేవని పేర్కొనేది. ప్రతిష్ఠత. రాజధానితో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం. అప్రతిష్ఠిత. గ్రామాల్లో తాత్కాలికంగా నియమించబడ్డ న్యాయస్థానం. సముద్రిత. మంత్రులు లేదా ప్రాడ్వి వాహకులు న్యాయాధిపతులుగా ఉన్న న్యాయస్థానం. శాసిత. అప్రతిష్ఠిత పాలకుడే న్యాయాధ్యక్షుడిని ఉన్న న్యాయస్థానం. దుగ్గిరాల శాసనం ప్రకారం దుగ్గిరాల, మౌరంపూడి గ్రామాల సరిహద్దు సమస్యను గణపతి దేవుడు పరిష్కరించాడు. రాజస్థానంలో ప్రాడ్వికులు అనే ప్రత్యేక న్యాయాధికారులు ఉండేవారు. ప్రత్యేక వివాదాలను పరిష్కరించడానికి కాకతీయులు ధర్మ శాసనాలను ఏర్పాటు చేసేవారు. ధర్మ శాసనాలు ఇచ్చిన తీర్పులను జయపత్రాల రూపంలో భద్రపరిచేవారు. ఈ పత్రాలపై రాజముద్రలను ముద్రించే అధికారులను ముద్రవర్తులు అనేవారు. గ్రామాలలో దొంగతనాలు జరగకుండా చూసే బాధ్యత తలారిది. కాకతీయుల కాలంలో వ్యవసాయం ప్రధాన వృత్తి. చెరువుల ద్వారా వ్యవసాయం జరిగేది. అడవులను నరికించి ఆ భూములను వ్యవసాయం యోగ్యమైన పంట పొలాలుగా మార్చారు. నిరుపయోగంగా ఉన్న భూములపై రైతులకు భూమి శిస్తుల్లో రాయితీని కల్పించి వాటిని సాగు భూమిగా మార్చడం. గ్రామాలకు దూరంగా నిరుపయోగంగా ఉన్న భూములను వివిధ మతస్థులకు, అధికారులు వంటి వారికి దానంగా ఇచ్చి వాటిని ఉపయోగించడం తేవడం. రైతులకు వచ్చిన ఆదాయంతో సగం ఆదాయం ప్రభుత్వానికి చెల్లించే విధంగా ఒప్పందం కుదుర్చుకొని రాజు ఆధీనంలో రాచ పొలం, రాచదొడ్డి భూములను ఇవ్వడం జరిగింది. కాకతీయుల కాలంలో ప్రభుత్వమే కాకుండా ప్రైవేటు వ్యక్తులు కూడా భూములు కౌలుకు ఇచ్చేవారు. ఈ పద్ధతినే తాంబూల స్రావ అందుడు. కాకతీయుల కాలంలో వ్యవసాయ భూములను మాగాణి, మెట్టగా విభజించారు. నీటిపారుదల గల సేదపు భూములకు అచ్చుకట్టు భూములు ఉండేవారు. పత్తి, వరి, జొన్న, చెరకు, మిర్చి, కొబ్బరి, గోధుమలు, ఉల్లిగడ్డ, నూనె గింజలు, నీలిమ పంటలు విస్తారంగా పండించేవారు.
వీరి కాలంలో ఓరుగల్లు ప్రాంతంలో సువాసనల గల వరి పండించేవారు. రాజన్న, శౌలి, కలం, శిరాముఖి, పతంగ, హోయన అనేవి ఈ కాలం నాటి వరి వంగడాలు. భూమి శిస్తు ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ మార్గం. కాకతీయుల కాలంలో భూమి శిస్తును హరి చెల్లించే రైతులను హరిగాపులుగా పిలిచేవారు. కాకతీయుల కాలంలో భూమి శిస్తును హరి చెల్లించే రైతులను హరిగావులు అని పిలిచేవారు. భూమిని కొల్చు సాధనం కేసరి పాటిగాడ. భూమి శిస్తు సాధారణంగా 1/6 వంతు ఉండేది. వ్యవసాయంపై భూమిపై కోరు, ఉత్తి సాహిత్య అనే పన్నులు విధించేవారు. భూమి శిస్తును రూపంలోనూ, ధాన్య రూపంలో కానీ, పంట రూపంలో కానీ వసూలు చేసేవారు. ధన రూపంలో పన్ను పుట్టి పహండి. ధాన్య రూపంలో పన్ను పుట్టి కొల్లుచుట. పన్నులు వసూలు చేయడానికి కోలకండ్రు అనే అధికారులు ఉండేవారు. ఒక నిర్ణీత భూమిలో పండిత పంటలను సిద్ధాయం అనేవారు. ప్రజలు ప్రతి సంవత్సరం 2 సార్లు పన్ను చెల్లించేవారు. కార్తీక మాసంలో, వైశాఖ మాసంలో. ఈ కాలంలో సంప్రదాయంగా వసూలు చేసే పన్నులు: దర్శనం, రాజును దర్శించేటప్పుడు ఇచ్చే కానుక. ఉపకృతి, రాజు గాని ఇతర ఉద్యోగాలు గాని చేసిన మేలుకు ప్రతిఫలంగా ఇచ్చేది. అప్పనం, అకారణంగా చెల్లించేది. రాజు యొక్క సొంత పొలాన్ని రాచపొలం, రాచదొడ్డి అనేవారు. మెల్ల చెరువు శాసనం క్రీశకం 1311 ప్రకారం రాచపొలం రేగడి లేదా వెలిగడు లేదా ఇసుక నేల వీటినన్నిటిపై రాజే సర్వాధికారిగా అని చెప్పవచ్చు. రాచపొలం, రాచదొడ్డి ప్రస్తావన పేర్కొన్న శాసనం మల్ల చెరువు శాసనం. రాచపొలం, రాచదొడ్డి ప్రస్తావన పేర్కొన్న శాసనం మెల్ల చెరువు శాసనం. నాయంకరుల అధీనంలో గల పొలం వెల్లి పొలం. ప్రజలు వ్యక్తిగత భూములను కలిగి ఉండేవారు. రాజుకు ఏదైనా అవసరం వచ్చి ప్రజలు భూములను తీసుకుంటే నష్ట పరిహారం చెల్లించేవాడు. దీన్ని బట్టి కాకతీయుల కాలంలో రాజుకు భూమిపై సంపూర్ణ అధికారం లేదని తెలుస్తుంది. నీటి పారుదల, చెరువు నిర్మాణం, తటక నిర్మాణం గణపేశ్వర శాసనం ప్రకారం సప్తదానాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. కాకతీయుల వ్యవసాయం కోసం అనేక చెరువులు త్రవ్వించారు. ఒక చెరువు నిండిన తర్వాత మిగులు నీరు క్రింది వరుసల్లో నిర్మించిన చెరువులలో ప్రవహించేటట్లు గొలుసుకట్లు చెరువులను నిర్మించేవారు. రామప్ప చెరువు పాలంపేట ములుగు రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రామప్ప చెరువు పాలంపేట ములుగులో ఉంది. రేచర్ల రుద్రుడు నిర్మించాడు. రామప్ప చెరువుని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. నేటికి దీని క్రింద 4350 ఎకరాల భూమిని సాగవుతుంది. పాకాల చెరువు వరంగల్. పాకల చెరువుని జగదల ముస్ముడి నిర్మించాడు. నేటికి 9037 ఎకరాల భూమికి నీరు అందిస్తుంది. చెరువు నిర్మాణంలో పాటించాల్సిన నియమాలు, స్థల సేకరణ విషయంలో పాటించాల్సిన జాగ్రత్తలు పాకాల చెరువు ద్వారా తెలుసుకోవచ్చు. బయ్యారం చెరువు ఖమ్మంలో ఉంది. మైలాంబ నిర్మించింది. బయ్యారం చెరువు ఖమ్మంలో ఉంది. మైలాంబ నిర్మించినది. కేసరి సముద్రం మొదటి ప్రోలరాజు. లక్కవరం చెరువు గణపతి దేవుడు. గన్పూర్ చెరువు గణపతి దేవుని కాలం. హన్మకొండ చెరువు రుద్రదేవుడు. హన్మకొండలోకి రుద్రాక్షలు పోయినవి.
శెట్టికేరయ్య చెరువు రెండో బేతరాజు, శెట్టికేరయ్య చెరువు రెండో బేతరాజు. కుంద సముద్రం, కుందమాంబ గణపతి దేవుడి సోదరి. కుంద సముద్రం, కుందమాంబ గణపతి దేవుడి సోదరి. కాటుకూరు చెరువు కరీంనగర్లో ఉంది, నిర్మించినది మైలాంబ. కాటుకూరు చెరువు, మైలాంబ గణపతి దేవుని భార్య. కాటుకూరు చెరువు, మైలాంబ గణపతి దేవుని భార్య. గణపతి దేవుడి సేనాపతి మౌల్యాల చౌడ నిర్మించిన చెరువులు. గణపతి దేవుడి సేనాపతి మాల్యాల చౌడ నిర్మించిన చెరువులు. చౌడ సముద్రం, గణప సముద్రం, బాల సముద్రం. చెరువుకు అధికారిని దశబంధ అనేవారు. చెరువు క్రింద ఉన్న భూమిలో కొంత భూమిని చెరువుకు మరమ్మతులు చేసిన అధికారిని కేటాయించేవారు. దీనిని దశబంధ మాన్యం అంటారు. కాకతీయుల కాలంలో వ్యవసాయానికి నీరు అందించడంలో చెరువుతో పాటు ఊట కాలువలు ముఖ్య పాత్ర పోషించాయి. ఉదాహరణకి గొలుసు కాలువ, రావిపాటి కాలువ, బొమ్మకంటి కాలువ, ఆలేటి కాలువ. వ్యవసాయ అభివృద్ధికి కోసం అడవులను నరికించి చెరువులు తవ్వించిన కాకతీయ రెండవ పోలరాజు. వ్యవసాయం కోసం అడవులను నరికించి తవ్వించిన రాజు రెండవ పోలరాజు. వ్యవసాయాల కోసం బాగా అభివృద్ధి చేశాడు అనమాట. ముఖ్యమైన పన్నులు: హరి భూమి శిస్తు, ఇల్లరి ఇంటి పన్ను, పుల్లరి పచ్చిక బయళ్లపై పన్ను, గుణచారి పన్ను వేషాల నుండి బిచ్చాల నుండి వసూలు చేసే పన్ను, ముదార ఉప్పు సంచులపై చెల్లించే పన్ను, కిలారం గొర్రెల మంద మీద వేసే పన్ను, ఆలం కూరగాయల మీద పన్ను, గండి సుంకం మేట బావి మీద పన్ను, ముద్ర సుంకం నూనె గానుగల మీద, మడిగ సుంకం దుకాణాల మీద, బందెల ఆయమం బందెల దొడ్ల మీద, అంతారాయం ఓక తోటల మీద, దోగరాచ పన్ను యువరాజు ఖర్చుల కోసం, పడెవల్ల పన్ను సైన్యాధిపతుల జీతం కోసం, మద్యంకం అత్యవసరాలకు విధించే పన్ను, ఎన్ను పన్ను వంట కోతల సమయంలో విధించే పన్ను. మక్తల్ శాసనం ప్రకారం సైనికుల మీద కూడా వృత్తి పన్ను విధించేవారు. ఒక భూమిని కౌలుదారుడు 20 సంవత్సరాలు సాగు చేసినట్లయితే ఆ భూమి కౌలుదారునకు చెల్లుతుంది అని పేర్కొన్న గ్రంథం విజ్ఞానేశ్వరం. వాణిజ్యం: కాకతీయుల కాలంలో వ్యాపారంను వ్యవహారం అని, వర్తకుడని బేహారి అనేవారు. కాకతీయుల కాలంలో వాణిజ్య వర్తక శ్రేణుల ద్వారా జరిగేది. కాకతీయుల కాలంలో విదేశ వాణిజ్యం, ఎగుమతి దిగుమతుల గురించి తెలుసుకున్నటకు ప్రధాన ఆధారం గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి అభయ శాసనం. గణపతి దేవుడు వేయించిన మోటుపల్లి అభయ శాసనం. కాకతీయుల కాలంలో ప్రధాన రేవు పట్టణం మోటుపల్లి. దేశీయ కొండ పట్టణం ఇది. విదేశీ వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిన ఓడరేవు. నానాదిశ, విరవలంజిగార్, అయ్యవోలు వంటి వ్యాపార సంస్థలు విదేశీ వ్యాపారం నిర్వహించేది. కాకతీయుల పాలన దేశీయ వాణిజ్యానికి ప్రధాన కేంద్రం ఓరుగల్లు. స్వదేశీ వ్యాపారం చేయు వర్తక సంఘం నకరం. ముఖ్య వాణిజ్య వస్తువులు: బూసిక బాండాలు, పొట్టు ధాన్యములు, కోల బండాలు, ఆవాలు, మిరియాలు, నువ్వులు, మాని బండాలు, ముత్యాలు, పగడాలు, గాజులు. కాకతీయుల కాలంలో వస్త్ర పరిశ్రమ అభివృద్ధి చెందినదని పాల్కురికి సోమనాథుడు పండితారాధ్య చరిత్ర గ్రంథంలో తెలియజేశాడు. ఈ గ్రంథంలో 20 రకాల వస్త్రాల తయారీ ప్రస్తావన ఉంది. మార్కోపోలో వస్త్ర పరిశ్రమ గురించి తన గ్రంథం ట్రావెల్స్ ఆఫ్ మార్కోపోలోలో తెలియజేస్తూ అత్యంత విలువైన మాస్లిన్ వస్త్రాలు తయారవుతాయి అని పేర్కొన్నాడు. మైసోలియా లేదా మచిలీపట్నంలో మహారాజులు సైతం మెచ్చుకునే వస్త్రాలు తయారు చేసేవారని మార్కోపోలో పేర్కొన్నాడు. మార్కోపోలో కాకతీయుల కాలంలో గోల్కొండ వజ్రాలకు
గోల్కొండ వజ్రాలకు ప్రసిద్ధి చెందిందని మార్కో పోలో చెప్పినాడు. కాకతీయుల కాలంలో నిర్మల్ కేంద్రంగా తయారు అయిన లోహపు ఖడ్గం డమాస్కస్, సిరియాకు ఎగుమతి చేయబడేవని పేర్కొంటారు. కరీంనగర్లోని కూనా సముద్రం నిర్మల్లో ఉన్న పరిశ్రమ వర్ధిల్లింది. నిర్మల్ బొమ్మలకు ప్రసిద్ధి. వరంగల్లో రత్న కంబళ్ళు, ముఖమల్ వస్త్రాలు నేసేవారు. ప్రతి గ్రామంలోని బెల్లం, పంచదార, నూనె పరిశ్రమలు తప్పనిసరిగా ఉండేవి. గుత్తికొండ, పల్నాడు సీమలు ఇనుప పరిశ్రమకు ప్రసిద్ధి చెందాయి. కాకతీయుల ముఖ్య ఎగుమతులు: దంతాలు, సుగంధ ద్రవ్యాలు, చందనం, ముత్యాలు, పోకలు, కర్పూరం, పన్నీరు, తగరం, జవ్వాజి, పాదరసం, రత్నాలు, పగడాలు, బంగారం, నూలు వస్త్రాలు, ఏనుగులు. కాకతీయుల ముఖ్య దిగుమతులు: అరాబిక గుర్రాలు, గులాబీ అత్తారు, చైనా వస్త్రాలు. కాకతీయుల కాలంలో బ్రాహ్మణులు, పూజారులు ఎక్కువ పన్నులు చెల్లించేవారు. ఇతర వృత్తులు సామాన్య ప్రజల నుండి ప్రభుత్వం తక్కువ పన్నులను వసూలు చేసేది. అన్ని ఎగుమతులు, దిగుమతులపై సుంకం 1/30 వంతు. నాణేలు: వీరి కాలంలో బంగారు నాణేలు గాద్యానం, మాడ, నిస్కా. వీరి కాలంలో వెండి నాణ్యం రూకా. 1 గాద్యానం 10 రూకలు. బంగారు గాద్యానం నాణ్యంపై వరాహం బొమ్మ గుర్తు ఉంటుంది. ప్రతి నాణ్యం ముందు కేసరి అనే పదం వాడేవారు. కేసరి వరాహం, కేసరి మాడ, కేసరి రూక. ఈ కాలం నాటి కేసరి వరాహం గద్యానం బరువు 3.7 గ్రాములు, వ్యాసం 2.7 సెంటీమీటర్లు. కాకతీయుల కాలం నాటి గద్యానం దొరికిన ప్రాంతాలు: సుద్దాల, తరిగొవ్వుల, నరసాపూర్, కుమ్మరిగూడెం, పద్మాక్షి గుట్ట. అరిగజ కేసరి పేరు మీద మొదటి ప్రోలరాజు, రెండవ ప్రోలరాజు నాణ్యాలు ముద్రించారు. రాయగజ కేసరి పేరు మీద గణపతి దేవుడు, రుద్రమదేవి నాణ్యాలు ముద్రించాడు. దయగజ కేసరి పేరు మీద రుద్రదేవుడు, రెండవ ప్రతాపరుద్రుడు నాణ్యాలు ముద్రించారు. తూనికలు, కొలతలు: 1 పుట్టి 20 మనుగులు, 1 మనుగు 4 ఎత్తులు, 1 ఎత్తు 2 వీసాలు, 1 వీసం 40 పొలాలు, 1 పొలం 3 తులాలు, 1 తులం 3 చిన్నాలు, 1 చిన్నం 4 గోరి గింజలు. సామాజిక వ్యవస్థ: కాకతీయుల కాలంలో చతుర్వర్ణ వ్యవస్థ ఉండేది. కులాంతర వివాహాలు జరిగేవి. రుద్రమదేవి భర్త వీరభద్రుడు క్షత్రియుడు. శూద్రులు అధిక సంఖ్యలో ఉండి పాలన వర్గంగా ఎదిగారు. అందువల్లనే కాకతీయుల యుగం శూద్రుల స్వర్ణయుగంగా ప్రసిద్ధి చెందినది. కాకతీయుల కాలంలో అష్టాదశప్రజ అనే 18 కుల సంఘాలు ఏర్పడ్డాయని క్రీడాభిరామం గ్రంథం తెలియజేస్తుంది. ఈ కుల సంఘాలనే సమయాలు అని పిలిచేవారు. ఇవి కొన్ని సందర్భాల్లో పన్ను వసూలు చేసేవి మరియు ఆచారాలు పాటించని వారిని శిక్షించేవి. బ్రాహ్మణ కుల సంఘం, మహాజన. వైశ్యుల కుల సంఘం, నకరం. బ్రాహ్మణులకు ఉన్నత స్థానం ఉండేది. కాకతీయుల సమాజంలో సామాజిక దురాచారాలు అధికంగా ఉండేవి. బాల్య వివాహాలు, వరకట్నం, కాన్య శుల్కం, నిర్బంధ వైద్యం, సతీ సహగమనం మొదలైనవి. పురుషుడు ఒలి ఇచ్చి స్త్రీని వివాహం చేసుకునేవారు. వేశ్యలకు సముచితమైన స్థానం ఉండేది. రెండవ ప్రతాపరుద్రుడి ఆస్థాన నర్తకి మచ్చల్ దేవి. క్రీడాభిరామం నందు మచ్చల్ దేవికి ప్రముఖ స్థానం ఇచ్చారు. కాకతీయుల కాలంలో ప్రజల ప్రధాన వినోదం తోలుబొమ్మలాట. రోమ సంహారినిగా పసుపునే గాక సుసరకేడ్ అనే లేపనాన్ని కూడా ఒరుగల్ కోట మహిళా సంతలో అమ్మేవారని క్రీడాభిరామం తెలుపుతుంది. కాకతీయుల కాలం నాటి ముఖ్య పండుగలు: సంక్రాంతి, ఏరువాక, గొబ్బిళ్ళు. తొలి కాకతీయులు ఆదరించిన మతం జైన మతం.
మళ్ళీ కాకతీయులు ఆదరించిన మతం శైవ మతం. తొలి కాకతీయులు ఆదరించిన మతం జైన మతం. మళ్ళీ కాకతీయులు ఆదరించిన మతం శైవ మతం. జైన మతం కాకతీయుల కాలం నాటికి బౌద్ధం దాదాపు క్షీణించిపోయింది, కానీ జైన మతం ప్రబలంగా ఉంది. తొలి కాకతీయులు దిగంబర జైన మతాన్ని ఆచరించారు. ప్రతాపరుద్రుని కాలం నాటి జైన కవి అప్పయ్యారుడి గ్రంథం జీనేంద్ర కళ్యాణాభ్యుదయం. వీరి కాలంలో ముఖ్యమైన జైన కేంద్రాలు జోగిపేట, సంగారెడ్డి, సిద్ధేశ్వరాలయం, హన్మకొండ. కాశే సర్వప్ప రచించిన సిద్ధేశ్వర చరిత్ర ప్రకారం గణపతి దేవుడి జైనులను క్రూరంగా హింసించాడు మరియు ఇతని చెరువు విశ్వేశ్వర శంభు 36 జైన గ్రామాలను ధ్వంసం చేశాడు. శైవం కాకతీయుల కాలంలో ప్రధానంగా శైవ మతం వ్యాప్తి చెందింది. కాకతీయులు కాలముఖ శైవం, పశుపత శైవం, వీరశైవం, ఆరాధ్య దైవం మతాలు ఆచరించారు. కాలముఖ శైవం ఆ కాలంలోనే ప్రముఖ కాలముఖ్య శైవ క్షేత్రం అల్లంపూర్. కాలముఖ శైవ స్థాపకుడు లకులీశ్వరుడు. రెండవ బేతరాజు, దుర్గరాజు, రోలరాజులు కాలముఖ శాఖకు చెందిన రామేశ్వరుడు పండితుడి శిష్యులు. గణపతి దేవుడి, రుద్రమదేవులు పశుపాత శైవాన్ని ఆచరించారు. వీళ్ళు మత గురువు విశ్వేశ్వర శంభు, విశ్వేశ్వర శివదేవుడు. ఇతను పశుపత శైవానికి చెందినవాడు. గణపతి దేవుడు విశ్వేశ్వర శంభుకు కాండ్రకోట గ్రామంను ఆచార్య దక్షిణంగా ఇచ్చాడు. గణపతి దేవుడి మరొక గురువు ధర్మ శివుడు. మల్కాపురం శాసనం క్రీశకం 1261 ప్రకారం రుద్రమదేవి తన మత గురువు విశ్వేశ్వర శంభుకు 2 గ్రామాలు దానం చేసింది. మందడం, కృష్ణలంక. కాకతీయుల కాలంలో విశ్వేశ్వర శంభు అనేక గోషకి మఠాలను స్థాపించాడు. గోషకి మఠం ఒక శైవ విద్యాలయం. పశుపత శైవాచార్యులు ప్రధాన కేంద్రం గోలకి మఠం. శైవమత ప్రచారం కోసం సద్భవంశంభు గోలకి మఠాల నిర్మాణాన్ని మొదట ప్రారంభించాడు. మందడం అనే గ్రామాలలో విశ్వేశ్వర శంభు ఒక వేద పాఠశాల, ప్రసూతి వైద్యశాల, అన్నదాన సత్రం, శివాలయం, శుద్ధ శైవ మఠం నిర్మించాలని రుద్రమదేవి వేయించిన మందడం శాసనం ద్వారా తెలుస్తుంది. గణపతి దేవుడు సేనాని, కాయస్థ, జన్నిగ దేవుడు విశ్వేశ్వర శంభు నిర్మించిన మండలంలోని గోలకి మఠానికి పొందులూరు అనే గ్రామాన్ని దానం చేసినట్లు పొందులూరు శాసనం పేర్కొంటుంది. కాకతీయుల కాలంలో ఆరాధ్య శైవం అనే నూతన శైవ సంప్రదాయం ప్రారంభమైనది. కాకతీయుల కాలంలో ఆంధ్రదేశంలోని ప్రవేశించి బాగా వ్యాప్తి శైవ మత శాఖ వీరశైవం. కాకతీయుల కాలంలోని వీరశైవం, వీరవైష్ణవం మతాలు సంఘ సంస్కరణ మతాలుగా ప్రసిద్ధి చెందింది. వీరశైవం, వీరవైష్ణవం 2 బ్రాహ్మణ సంప్రదాయాలను నిరసించి సాంఘిక సమానత్వం కోసం ఉద్యమించాయి. వీరశైవంను బసవేశ్వరుడు ప్రారంభించాడు. ఈ బసవన్న కాలచూరి రాజు బిజ్జలుడి దగ్గర మంత్రిగా పనిచేశాడు. వీరశైవులు యజ్ఞయాగాదులు, కుల వ్యవస్థ, అంటరానితనం, మూఢనమ్మకాలు, ఆలయ పూజ విధానం, వర్ణ ధర్మాలు వ్యతిరేకిస్తారు. వీరశైవం మొట్టమొదటి సంఘ సంస్కరణ మతంగా గుర్తించబడింది. వీరశైవ పురోహితులను జంగములు అంటారు. వీరశైవ అనుచరులు లింగాయతులు. వీరశైవుల జైనులను ఎక్కువగా హింసించారు, భౌతిక దాడులు పాల్పడేవారు. మైలారు దేవుని ఆరాధన. శైవంలో మైలారు దేవుని ఆరాధన వ్యాప్తిలోకి వచ్చింది. శివుని రుద్ర రూపానికి చిహ్నం మైలారు దేవుడు. మైలారు దేవుడికి ఆరాధించేవారు మైలారి భటులు. మైలారి భటులు శివుని ప్రీతి కోసం
గొడ్డలతో తలాలు నరుక్కోవడం, నలుకలు కోసుకోవడం వంటి వీరాకృతులు చేసేవారు. వైష్ణవం కాకతీయ రాజులపై శైవ మతాన్ని అవలంబించడానికి ప్రజలకు మత విషయంలో పూర్తి స్వేచ్ఛనిచ్చారు. కాకతీయుల శాసనాలు అన్ని వరాహ ప్రార్థనతో ప్రారంభం అవుతాయి. కాకతీయుల త్రికూట ఆలయాలు అన్నింటిలో విష్ణువును ప్రతిష్ఠించారు. 1000 స్తంభాల గుడి, పిల్లల మరి గుడి, గణపతి దేవుని సోదరి మైలాంబ ఇనుగుర్తిలో గోపాలకృష్ణుని దేవాలయం నిర్మించింది. కాకతీయ రుద్రుడి మంత్రి గంగాధరుడు హన్మకొండలో ప్రసన్న కేశవాలయాన్ని నిర్మించాడు. ప్రతాపరుద్రుని సేనాని దేవర నాయకుడు కావేరి తీరంలోని శ్రీరంగనాథస్వామి దేవాలయానికి సకలవీడు గ్రామాన్ని దానం చేసినట్లు మనకు తెలుస్తూ ఉంది. వీర వైష్ణవ మతాన్ని బ్రహ్మనాయుడు ప్రారంభించాడు. ఈ కాలంలో పల్నాటి సీమలోని మాచర్లలో బ్రహ్మనాయుడు చెన్నకేశవ ఆలయంను నిర్మించి నిమ్మ కులాల వారికి ప్రవేశం కల్పించి చాప కింద కూడు సావపంక్తి భోజనాలు ప్రారంభించాడు. స్మార్త మతం శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే అని చెప్పే స్మార్త మత విధానాన్ని తిక్కన్న సోమయాజులు ప్రారంభించాడు. శైవులు వైష్ణవుల మధ్య ఘర్షణ పెరగడంతో వారి మధ్య సమన్వయం సాధించడానికి తిక్కన్న కవి శివుడు విష్ణు రూపాలు ఒక్కటే అని హరిహర సంప్రదాయాన్ని ప్రారంభించాడు. హరిహర ద్వైతమును రూపొందించినది తిక్కన్న. గ్రామదేవత ఆరాధన కాకతీయుల కాలంలో కాకతి, ఏకవీర, మారమ్మ, పోలేరమ్మ, పోచమ్మ, జోగులాంబ, మైసమ్మ, పోతురాజు మొదలగు గ్రామదేవతలు పూజించబడ్డారు. వీరి కాలంలో వీరులకు వీరుగల్లులు, వీరగూలు వెలిసి వీరి పూజ చేయబడినని తెలుస్తుంది. సాహిత్యం కాకతీయుల అధికార భాష సంస్కృతం. వీరి సామాన్యుల తెలుగు భాషకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వీరి కాలంలో ప్రముఖ రచనలు శైవ సాహిత్యం. ఈ కాలం నాటి శివ కవులు అనుసరించిన కవిత్వ విధానం దేశ కవిత, ప్రజాభాషలో రచనలు చేసే విధానం దేశీ కవిత. జాన తెలుగులో దేశీ కవిత్వోద్యమాన్ని ప్రవేశపెట్టిన వారు శివ కవులు. ఈ జాన తెలుగు ఉద్యమ స్థాపకుడు నన్నేచోడుడు. శివ కవిత్రయం నన్నేచోడుడు, మల్లికార్జున పండితుడు, పాల్కురికి సోమనాథుడు. నన్నేచోడుడు అతని ప్రధాన రచన కుమ్మర సంభవం. నన్నేచోడుడు తెలుగులో మొదటగా మర్గే దేశీ పదాలను వాడాడు. జాన తెనుగును వాడాడు. బిరుదు కవిరాజ శిఖామణి. మల్లికార్జున పండితుడు 12వ శతాబ్దం. ఇతని రచన శివతత్వసారం తెలుగులో. మల్లికార్జుడు పండితుని జీవిత చరిత్రను వివరించే గ్రంథం పండిత్ తారాధ్య చరిత్ర. ఈ గ్రంథం రచయిత పాలకురికి సోమనాథుడు. 12-13వ శతాబ్దం. ఇతని జన్మస్థలం జనగామ దగ్గరలోని పాల్కురి గ్రామం. పాల్కురికి బిరుదులు దేశీ కవిత్వోద్యమకారుడు, ద్విపద ప్రక్రియకు ఆద్యుడు. పాలకురికి తెలుగు, కన్నడ, సంస్కృత భాషలో రచన చేశాడు. తెలుగు రచనలు అనుభావసారం, బసవ పురాణం, వృషభ దీపాశతకం, పండితారాధ్య చరిత్ర, బసవోదాహరణం, బసవరగడ సహస్ర గణమాలిక. పాలకురి సోమనాథుడి యొక్క మొదటి రచన అనుభవసారం. చివరి రచన పండితారాధ్య చరిత్ర. తెలుగులో మొదటి శతకం వృష దీపశతకం. పాలకురికి తెలుగు సాహిత్యంలో ప్రవేశపెట్టిన నూతన సాహిత్య ప్రక్రియ ఉదాహరణ ప్రక్రియలో మొదటి గ్రంథం బసవదోహరణం, ప్రాథమంద్ర దేశీ పురాణం మరియు తెలుగులో వెలువడిన తొలి వీరశైవ పురాణం బసవ పురాణం. తొలి తెలుగు ద్విపద కావ్యం బసవ పురాణం, బసవేశ్వరుడి జీవిత చరిత్ర. బసవ పురాణాన్ని ఆంగ్లంలోకి
తర్జుమా చేసిన వాడు సిపి బ్రౌన్. తెలుగు జాతి తొలి విజ్ఞాన సర్వస్వం పండిత రాధ్య చరిత్రను సంస్కృతంలోకి అనువాదించినది గురు రాజకవి. పాల్కురి సంస్కృత రచనలు: రుద్రభావ్యం, సంస్కార గద్య, అష్టోత్తర శతనామ. పాల్కురికి కన్నడ గ్రంథాలు: సద్గురు రగడ, గంగోత్పత్తి రగడ, చెన్న బసవన్న రగడ. ఆంధ్రదేశంలో మత ప్రకారంగా సాహిత్యపరంగా మహోన్నత విప్లవం తెచ్చిన కవి పాల్కురికి. యాదవ హక్కుల అన్నమయ్య ఇతని రచన సారేశ్వర శతకం. సంస్కృత రచనలు వారి రచనలు: రుద్రదేవుడు నీతిసారం, విద్యనాథుడు ప్రతాపరుద్ర యశోభూషణం. ఈ గ్రంథానికి మరో పేరు ప్రతాపరుద్రీయం సంస్కృత భాషలో గల అలంకార శాస్త్ర గ్రంథం. కాకతి అను దేవతలను పూజించడం వల్లే వీరికి కాకతీయులు అనే పేరొచ్చిందని ఈ గ్రంథం తెలియజేస్తుంది. ఈ గ్రంథం రుద్రమదేవి గురించి, రుద్రమదేవితో గణపతి దేవుడు ప్రతాపరుద్రుల సంబంధం గురించి తెలుపుతుంది. శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామంలోని శివలింగాల వల్ల ఆంధ్రదేశానికి త్రిలింగ దేశం అని పేరు వచ్చిందని విద్యనాథుడన ప్రతాపరుద్ర యశోభూషణంలో గ్రంథంలో తెలియజేశాడు. జయ్యప్ప సేనాని నృత్యరత్నావళి గ్రంథంలో పేరిని చిందు, వికటం, కందుక, బహురూప, కోలాట, ఖండిక మొదలైన దేశీ నృత్య రీతుల గురించి వివరించాడు. రవిపాటి, త్రిపురాంతకుడు, ప్రేమాభిరామం, మదాన విజయం, అంబిక శతకం, త్రిపురాంతకోదాహరణ, శాకల్య మల్లకవి, ఉదాత్త రఘువీయం, నిరోష్ట్య రామాయణం, విద్వన్నాచార్యుడు, ప్రమేయ చర్చమృత్యం, గాండయ్యభట్టు, ఖండన కాండ కాద్య. తెలుగు రచనలు: వినుకొండ వల్లభాచార్యుడు, క్రీడాభిరామం గ్రంథంలో ఓరుగల్లు ఆంధ్ర నగరిగా పిలువబడింది. ఈ గ్రంథాన్ని రవిపాటి త్రిపురాంతకుడు సంస్కృతంలో రాసిన ప్రేమాభిరామం ఆధారంగా రాశాడు. క్రీడాభిరామం తెలుగులో మొట్టమొదటి నాటిక. క్రీడాభిరామ గ్రంథం కాకతీయుల కాలం ప్రజల జీవితం, సామాజిక, ఆర్థిక, మత పరిస్థితులను తెలుపుతుంది. ముఖ్యంగా ఈ గ్రంథం వరంగల్ ప్రజల జీవన విధానాన్ని తెలుపుతుంది. కాకతీయుల కాలంలో ప్రముఖ నాటకత్తె, చిత్రకారిణి అయిన మచ్చల్ దేవి గురించి ఈ గ్రంథం ప్రముఖంగా పేర్కొంది. కాకతీయుల కాలంలో అష్టాదశ ప్రజ అనే 18 కుల సంఘాలు ఉన్నట్లు క్రీడాభిరామం తెలుపుతుంది. తిక్కన్న సోమయాజులు 13వ శతాబ్దం నెల్లూరు తెలుగు చోడరాజైన 2వ మనుమసిద్ధి ఆస్థాన కవి. తన బిరుదులు కవిబ్రహ్మ, ఉభయ కవిమిత్ర, సోమయాజి. తిక్కన్న తొలి రచన నిర్వచనోత్తర రామాయణం. ఈ రచనను 2వ మనుమసిద్ధికి అంకితమిచ్చాడు. ఇతడు సంస్కృత మహాభారతంలోని 15 పర్వాలకు వీరట పర్వం నుండి సర్గోరోహణ పర్వం వరకు తెలుగులో అనువదించాడు. 2వ మనుమసిద్ధి రాయబారిగా తిక్కన గణపతి దేవుడి ఆస్థానాన్ని సందర్శించాడు. ఆ సమయంలో గణపతి దేవుడి తిక్కనను ఘనంగా సన్మానించాడు. తిక్కనను తెలుగు శిల్పపు తోట అని వర్ణించినది విశ్వనాథ సత్యనారాయణ. మంచన కేయూరి బహుచరిత్ర. ఈ గ్రంథమును సంస్కృతంలో రాజశేఖరుడు రచించిన విద్యసాల బంజిక్క నాటకం ఆధారంగా రచించాడు. కేతన తిక్కన శిష్యుడు. కేతన బిరుదులు అభినవ దండి. కేతన రచనలు ఆంధ్ర భాష భూషణం, విఘ్నేశ్వరం. ఆంధ్ర భాష భూషణం తొలి తెలుగు వ్యాకరణ గ్రంథం. దండి యొక్క దశకుమార చరిత్రను కేతన తెలుగులోకి అనువదించాడు. ఇదే తొలి తెలుగు కథాకావ్యం. కొలను గణపతి దేవుడు. ఇతని రచన శివయోగ సారం. కొలను గణపతి దేవుడు
ఇతని రచన శివయోగ సారం. ఈ గ్రంథం ఇందులూరి నాయకుల గురించి తెలియజేస్తుంది. ఇందులూరి నాయకులు గణపతి దేవుడి కాలం నుండి కాకతీయుల కులులో ఉన్నారు. ఏకామ్రనాథుడు ఇతని రచన ప్రతాప చరిత్ర. ఈ గ్రంథం రెండవ ప్రతాపరుద్రుని కాలం నాటి శైవ వైష్ణవ దేవాలయాల గురించి తెలుపుతుంది. కృష్ణమాచార్యులు తెలంగాణ తొలి వైష్ణవ కవి, తెలుగులో ప్రథమ వచన కవ్యకర్త, మహబూబ్ నగర్లోని సంతాపూర్కి చెందినవాడు. రచనలు సింహగిరి వచనములు, నరహరి వచనములు, గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం, తెలుగులో మొదటి రామాయణం, బద్దెన్న నీతి శాస్త్ర ముక్తావళి, సుమతి శతకం బద్దెన్న, శివదేవయ్య పురుషార్థసారం, బద్దెన్న నీతి శాస్త్ర ముక్తావళి, సుమతి శతకం, మడిక సింగన్న సకల నీతి సారం, మరాణ మార్కండేయ పురాణం, తెలుగులో మొదటి పురాణం, తెలుగులో మొదటి పురాణం. ఇక కాకతీయుల కాలంలో వాస్తు శిల్పకళ. కాకతీయుల కాలం దేవాలయాల నిర్మాణంలో పశ్చిమ చాళుక్యుల వాస్తు శైలిని అనుసరించారు. కాకతీయులు జైన, శివ, వైష్ణవ ఆలయాలు నిర్మించారు. అధికంగా శివాలయాలు నిర్మించారు. కాకతీయుల నిర్మాణాలలో ప్రధానంగా కనిపించేవి తోరణాలు. వీరి కాలంలోని ఆలయాలలో కనబడే ప్రత్యేకతలు: తోరణి స్తంభాలు, మండపాలు, ఎత్తైన అధిష్టానాలు, విమానాలు, నంది విగ్రహాలు, నాగిని శిల్పాలు. వీరి కాలంలో ఆలయాలు కాకతీయుల కాలంలో నిర్మించిన ముఖ్యమైన ఆలయాలు: 1000 స్తంభాల గుడి రుద్రదేవుడు, హనుమకొండలోని 1000 స్తంభాల గుడిని క్రీస్తు శకం 1163లో నిర్మించాడు. 1000 స్తంభాల గుడిని క్రీస్తు శకం 1163లో నిర్మించాడు. దీనికి మరొక పేరు రుద్రేశ్వర ఆలయం, సహస్ర స్తంభ ఆలయం. ఇది త్రిపుట ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇందులో శివుడు, రుద్రేశ్వరుడు, విష్ణువు, వాసుదేవుడు, సూర్యుడు విగ్రహాలు ఉంటాయి. వీరి కాలం నాటి ఇతర త్రికూట ఆలయాలు పిల్లల మరి పాలంపేట, పానగల్లులో దేవాలయాలు: రామప్ప దేవాలయం, రేచర్ల రుద్రుడు, రామప్ప దేవాలయాన్ని ఈ ఆలయాన్ని క్రీశకం 1213లో ములుగు జిల్లా పాలంపేట, పూర్వపు కరీంనగర్ జిల్లాలో గణపతి దేవుని సేనాని రేచర్ల రుద్రుడు నిర్మించాడు. ఇది ప్రముఖ ఏకతల ఆలయం. ఆలయ వేదిక నక్షత్ర ఆకారంలో నిర్మించబడింది. గణపతి దేవుని కాలంలో నిర్మించబడింది. ఇది ఒక శివాలయం. రామలింగేశ్వర స్వామి గుడి చెక్కిన శిల్ప రామప్ప పేరు మీదుగా ఆలయం అని పిలువబడుతుంది. గుడి చెక్కిన శిల్పి రామప్ప పేరు మీదుగా ఆలయం అని పిలువబడుతుంది. రామప్ప దేవాలయం ముఖ్య వాస్తు శిల్పి చంద్రభూషుడు. ఈ ఆలయానికి 4 అంతస్తుల విమానం ఉంది. ఈ ఆలయం అనంతమైన శిల్ప సంపదతో ఉంటుంది. గుడి స్తంభాలపై, గోడలపై నాగిని శిల్పాలు, మదనికలు, పేరని నృత్య భంగిమల చెక్కబడి ఉన్నాయి. జయప్ప సేనాని తన గ్రంథం నృత్యరత్నావళిలో పేర్కొన్న పేరిని నృత్య భంగిమలు రామప్ప గుడి గోడలపై అణువణున కనిపిస్తూ ఉంటాయి. రామాయణ, మహాభారత శిల్పాలు కూడా ఇక్కడ చెక్కబడి ఉన్నాయి. ఈ ఆలయంలో సంగీత స్వరాలు పలికే రాయితో తయారు చేసిన వాయిద్యాలు కలవు. ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ఇటుకలు నీటిలో తేలుతూ ఉంటాయి. ఈ ఆలయంలో గల నది విగ్రహం చాలా ప్రత్యేకమైనది. ఎటువైపు నుండి చూసినా మనల్నే చూస్తున్నట్లుగా ఉంటుంది. రామప్ప ఆలయంలోని స్తంభాల మీద శిల్పులు చెక్కిన గోపి, కావస్త్ర పహరణ ఘట్టం, రసక్రీడ, భగవత దృశ్యాలు నాటి శిల్పుల పనితనానికి ముచ్చు తునుకలుగా చెప్పవచ్చు. రామప్ప దేవాలయం బేలూరులోని హోయసాల చెన్న కేశవ ఆలయాన్ని పోలి ఉంటుంది. స్వయంభూ కేశవ ఆలయం రెండవ ప్రోలరాజు. స్వయంభూ భూకేశవ ఆలయం రెండవ ప్రోలరాజు. స్వయంభూ భూకేశవ ఆలయం. దీన్ని రెండవ ప్రోలరాజు వరంగల్ కోట లోపల నిర్మించాడు. రుద్రమ్మదేవి స్వయంభూ దేవాలయానికి
ముందు రంగ మండపంను నిర్మించింది. ఈ దేవాలయం తూర్పు భాగాన్ని గణపతి దేవుడు, పశ్చిమ భాగాన్ని రుద్రమదేవి కట్టించింది. ఈ దేవాలయంలోని మంటప స్తంభాలపై ఏనుగు తొండం మీద నిలుచున్న సింహంపై కత్తి డాలు ధరించిన ఒక యోధురాలు రుద్రమదేవి ఉన్నట్లు శిల్పాలు ఉన్నాయి. పద్మాక్షి ఆలయం రెండవ ప్రోలరాజు హన్మకొండలో నిర్మించాడు. ఇది మొదట్లో జైన ఆలయం, తరువాతి కాలంలో శివాలయంగా మార్చబడింది. దీని పద్మాక్షి ఆలయం నిర్మాణ శైలి ఇండో ఇస్లామిక్ శైలి. పోనగల్లు దేవాలయాలు జయ సోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం. ఈ దేవాలయాలను కాకతీయ సామంతులు అయిన కందూరు చోడులు నిర్మించారు. వెల్లంకి గంగాధరుడు రుద్రదేవుని సేనాధిపతి నిర్మించిన ఆలయాలు. హన్మకొండలో ప్రసన్న కేశవ ఆలయం, మడికొండలో భీమేశ్వర ఆలయం, శ్రీశైలం మల్లికార్జున దేవాలయం. క్రీశకం 1320లో గణపతి దేవుడి సోదరి మైలాంబ ఈ దేవాలయంను నిర్మించింది. శ్రీశైలం మల్లికార్జున దేవాలయం 1320లో గణపతి దేవుని సోదరి మైలాంబ. శ్రీశైలం మల్లికార్జున దేవాలయం మైలాంబ. శ్రీశైలం మల్లికార్జున దేవాలయం మైలాంబ 1320లో ఈ దేవాలయంను నిర్మించింది. ఈ దేవాలయం ముందు ఉన్న వీర శిరో మండపమును అనమ వేమారెడ్డి అనే రెడ్డి రాజు నిర్మించాడు. దేవాలయ ముఖ మండపాన్ని విజయనగర రాజు రెండవ హరిహరరాయలు నిర్మించాడు. ఈ దేవాలయానికి ప్రకారాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించాడు. ఓరుగల్లు కోట రెండవ ప్రోలరాజు ఓరుగల్లు కోట నిర్మాణంను ప్రారంభించాడు. రుద్రదేవుడు ఓరుగల్లు కోట నిర్మాణాన్ని దాదాపు పూర్తి చేశాడు. ఓరుగల్లు కోట రెండవ ప్రోలరాజు ఓరుగల్లు కోట నిర్మాణం ప్రారంభించాడు. ఓరుగల్లు కోటని రెండవ ప్రోలరాజు ఓరుగల్లులో ప్రారంభించాడు. రుద్రదేవుడు ఓరుగల్లు కోటను పూర్తి చేశాడు. రెండవ ప్రోలరాజు ప్రారంభించాడు. రుద్రదేవుడు పూర్తి చేశాడు. రుద్రమదేవి రాతి కోట లోపలి నుండి కోటపైకి మెట్టను కట్టించినది. రెండవ ప్రతాపరుద్రుడు తమ సామంతుల సంఖ్యను సూచిస్తూ కోటలో 77 బుర్జులను కట్టించాడు. తరువాతి కాలంలో ఓరుగల్లు కోటలో కుష్ మహల్ను కట్టినది షితాబు ఖాన్. కాకతీయుల కాలంలోని మరికొన్ని ఆలయాలు గణపురం కోటగుళ్ళు వరంగల్. గణపురం కోట గుడి రంగమంటపాలో మనోహారమైన నాయిక శిల్పాలు. నాయికలు వివిధ రకాల వ్యాధులను వాయిస్తూ విభిన్న నృత్యం భంగిమలో ఉన్న శిల్పాలు ఆలయ స్తంభాలపై చెక్కబడ్డాయి. గణపురం కోట గుడిలో పూసల హారాలతో నిండుగా అలంకరించిన నంది గంభీరంగా ఉంది. కాకతీయ శిల్పుల ప్రతిభకు ఇది మచ్చుతునక. నాగులపాడు త్రికూటాలయం. నాగులపాడు రంగ మంటపం, సుందరంగా చెక్కిన స్తంభాలు. లంకలో రావణ సభ దృశ్యాలు ఉన్నాయి. రామలింగేశ్వర ఆలయం నందికంది మెదక్. పిల్లలమర్రి ఎర్రకేశ్వర ఆలయం పిల్లలమల్లి ఎర్రకేశ్వర ఆలయం ముక్కంటీశ్వరాలయం పిల్లలమర్రి. నామేశ్వరాలయం పిల్లలమర్రి. సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో పై ఆలయాలను గణపతి దేవుడి కాలంలో నామిరెడ్డి నిర్మించాడు. సామ్యనాథాలయం నందలూరు. ఇక్కడ విశ్వేక్షణ శిల్పం ఎంతో అద్భుతంగా చెక్కబడింది. రుద్రమదేవి వరంగల్ కోట లోపలి భాగంలో సోపాన పంక్తిని నిర్మించినది. దీనిని రుద్రమదేవి మెట్టు అంటారు. రుద్రమదేవి ఐనవోలులోని మైలారు దేవాలయానికి ప్రకారం నిర్మించింది.
కాకతీయుల కాలంలో దేవాలయాలు భూస్వామిగా, యజమానిగా, సరుకులు సేవల వినియోగదారునిగా, బ్యాంకులు, పాఠశాల వస్తు ప్రదర్శనశాలగా, రంగస్థలంగా నాగరికతలను ప్రదర్శించి కేంద్ర బిందువుగా దేవాలయం ప్రధాన పాత్ర పోషించాయి. పేరిణి శివతాండవం కాకతీయుల కాలంలో బాగా అభివృద్ధి చెందిన నృత్యకాల పేరిణి శివతాండవం. ఇది తెలంగాణ ప్రజల శాస్త్రీయ నృత్యం. పేరిణి నృత్యం సాధారణంగా పురుషులు చేస్తారు. ఇది శివునికి సంబంధించిన నృత్యం. పేరిణి నృత్యాన్ని డ్యాన్స్ ఆఫ్ వారియర్స్, యుద్ధ వీరుల నృత్యం అని కూడా అంటారు. మగవారి పేరిణి నృత్యానికి ప్రతిచర్యగా ఆనందంతో పురుషులను రజింప చేయడానికి స్త్రీలు చేసే నృత్యం లాస్యం. పేరిణి నృత్యం కాకతీయ గణపతి దేవుని కాలంలో బాగా అభివృద్ధి చెందింది. జయ్యప్ప సేనాని తన గ్రంథం నృత్యరత్నావళిలో పేరిణి నృత్య భంగిమను పేర్కొన్నాడు. జయ్యప్ప సేనాని సంగీతంపై గీత రత్నావళి, వేద పరికరాలపై వేద రత్నావళి అనే గ్రంథాలు రచించాడు. పేరిణి నృత్య భంగిమల పాలంపేట రామప్ప దేవాలయంపై చెక్కబడి ఉన్నాయి. కాకతీయుల కాలంలో అభివృద్ధి చెందిన పేరిణి శివతాండవం నృత్య రూపాన్ని పునరుద్ధరించి వ్యాప్తి చేసినది నటరాజ రామకృష్ణ. కాకతీయుల కాలంలో మరొక ప్రసిద్ధి నృత్యం కుండలకార నృత్యం. తంతవాయిలు అనే ప్రత్యేక వాయిద్యగాలు ఈ కాలంలో ఉండేవారు. ఈ కాలంలో ఉండేవారు. ధర్మసాగర శాసనం ప్రకారం కాకతీయుల కాలంలో జలకారందం అనే ప్రత్యేక వాయిద్యం ఉన్నట్లు తెలుస్తుంది. ధర్మసాగర శాసనం ప్రకారం కాకతీయుల కాలంలో జలకారందం అనే ప్రత్యేక వాయిద్యం ఉన్నట్లు తెలుస్తుంది. కాకతీయుల కాలంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన నృత్యం వినోదం తోలుబొమ్మలాట. కాకతీయుల కాలంలో ప్రధానంగా అభివృద్ధి చెందిన నృత్య వినోదం తోలుబొమ్మలాట. ఇక చిత్రలేఖన విషయానికి వస్తే ఓరుగల్లులో 1500 మంది చిత్రకారులు ఉన్నట్లు ప్రతాపరుద్ర చరిత్ర తెలుపుతుంది. ఈ కాలం నాటి వర్ణ చిత్రాలు పిల్లల మర్రిలోని దేవాలయాల్లో చూడవచ్చు. కాకతీయుల కాలం నాటి చిత్రకళకు గల పేరు నవకాశి. నవకాశి చిత్రకారులు కాన్వాసు గుడ్డపై పురాణ మహాభారత గాథలను అత్యంత కళాత్మకంగా చిత్రించేవారు. నవకాశి చిత్రలేఖనాన్ని ఉర్దూలో నక్ష అని పిలిచేవారు. రెండవ ప్రతాపరుద్రుని ఉంపుడుగత్తె మచ్చల్దేవి ప్రముఖ చిత్రకారిణి. మచ్చల్దేవి వరంగల్లో ఒక చిత్రశాలను నిర్మించి అందులో తాను చిత్రించిన దారుకావన, శివలీలలు, గోపిక కృష్ణులు, తార చంద్రులు మొదలైన చిత్రాలను ప్రదర్శించేది. ఇందులో తెలిపే గ్రంథం క్రీడాభిరామం. కాకతీయుల కాలంలో ప్రముఖ ఇండ్ల గోడలపై ఇతిహాస గాథలతో పాటు పల్నాటి యుద్ధ దృశ్యాలను చిత్రించుకునేవారని తెలుస్తుంది. ఇంతటితో కాకతీయుల చరిత్ర ముగిసింది. మన ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. బిగులు ఈ పూర్ బాయ్కి సపోర్ట్ చేయండి అబ్బా.